ఈ రోజు స్నాక్స్ టైంలో నాకు సరదాగా స్నాక్స్ తినాలనిపించి ఏం తిందామని ఆలోచిస్తూ దేవరం అంతా తిరిగేసి అప్పుడే వేడివేడిగా వేస్తున్నా ఆ మిరపకాయ బజ్జీలను చూసి ఒక 40 అయితే పార్సల్ తెచ్చేసా. బయట రైనీ వెదర్ ఉన్నప్పుడు వేడిగా మిరపకాయ బజ్జీలు తింటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం, అందుకే ఆ 40 మిరపకాయ బజ్జీలు తెచ్చుకుని సరదాగా తినడం అయితే స్టార్ట్ చేస్తా. నాకు డైలీ స్నాక్స్ టైంలో ఇలా ఏదో ఒక స్నాక్ అయితే పడాల్సిందే. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసి ఎవరు కూడా ఇన్స్పైర్ అయ్యి మీరు మాత్రం ట్రై చేయొద్దు. నాకు నా స్టామినా తెలుసు కాబట్టి తిన్నాను. అలా తింటూ ఒక 15 బజ్జీలు ఈజీగా తినేసాక కొంచెం వాటర్ తాగి ఆ మిగతా బజ్జీలను కూడా ఒక పట్టు పట్టేసా. యాక్చువల్ గా నేను వెతికి తెచ్చిన షాప్ లో అయితే పచ్చిమిరకాయ బజ్జీలు చాలా మంటగా ఉన్నాయి, అందుకే ఓ 25 బజ్జీల దగ్గర బండి కొంచెం స్లో అయింది. సర్లే ఇంకా ఆపిద్దాం అనుకున్నా కానీ ఫుడ్ వేస్ట్ చేయడం నచ్చక మనం కొంచెం తిన్నాయి కూడా ఇంకొకరికి ఇవ్వడం ఇష్టం లేక సరదాగా మిగతాయి కూడా కంప్లీట్ చేసేద్దామని ఫిక్స్ అయ్యి అవి కూడా తినడం స్టార్ట్ చేసేసా. అరటికాయ బజ్జీలు అయితే ఈజీగా తినేయచ్చు కానీ మిరపకాయ బజ్జీలు అయితే మాత్రం ఖచ్చితంగా వాటర్ ఉండాల్సిందే, అందులోని ఇంకా కొంచెం మంట ఎక్కువ ఉన్నాయి కదా. ఫైనల్ గా అలా తింటూ ఒక 1 అవర్ లో మొత్తం బజ్జీలు అయితే కంప్లీట్ చేసేసాను. మరి నెక్స్ట్ స్నాక్స్ టైంలో ఏం తింటే బాగుంటుందో కామెంట్ చేసేయండి.